రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి. ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ 45 రూపాయలతో నుండి 55 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 60 నుండి 72 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 25 నుండి 37 రూపాయలు, తీగు చిక్కుడ కిలో 35 రూపాయలతో నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పచ్చిమిర్చి నెంబర్ 1 ఉంటే కిలో 40 నుండి 50 రూపాయలు, క్యారెట్ A1 గ్రేడ్ క్యారెట్ ఊటీ క్యారెట్ వచ్చేసి 30 రూపాయలు, లోకల్ క్యారెట్ వచ్చేసి 20 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బీట్రూట్ లోకల్ బీట్రూట్ 20 రూపాయలు, ఊటీ బీట్రూట్ వచ్చేసి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పాల్యం వంకాయ కిలో 30 నుండి 40 రూపాయలు, వరి వంకాయ 20 నుండి 25 రూపాయలు, ఉజాలా వంకాయ కిలో 15 రూపాయలతో నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బాటల్ బ్రింజాల్ కిలో 25 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బెండకాయ కిలో 20 రూపాయల నుండి 22 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. సొరకాయ విషయానికి వస్తే కిలో సొరకాయ 15 రూపాయలతో నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది, బేబీ సొరకాయ. బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ 20 రూపాయలతో నుండి 32 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ముల్లంగి విషయానికి వస్తే 10 రూపాయలతో నుండి 17 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కిలో ముల్లంగి. ముళ్ళు కాకర పెద్ద కాకర వచ్చేసి 40 నుండి 45 46 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పన్నీరు కాకరకాయ కిలో 45 నుండి 55 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి 18 రూపాయలతో నుండి 22 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. గోడు చిక్కుడ కిలో 30 నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ పొటాటో కిలో 10 రూపాయలతో నుండి 18 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. క్యాబేజ్ విషయానికి వస్తే 60 కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి 300 నుండి 350 380 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. కాలీఫ్లవర్ విషయానికి వస్తే 8 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి 150 నుండి 220 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అలసంద కిలో 40 రూపాయలు, నూకల్ కిలో 15 రూపాయలు, పొట్లకాయ 10 నుండి 17 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసి 50 నుండి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి 80 రూపాయలతో నుండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పెద్ద ఎర్రగడ్డలు 30 రూపాయల దాకా కిలో, బెస్ట్ ఉంటే 30 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. దొండకాయ 15 రూపాయలతో నుండి 20 రూపాయలు, చోచో కిలో 15 రూపాయలు, రెడ్ క్యాబేజు కిలో 15 నుండి 18 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పచ్చి మామిడి కిలో 5 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. కందగడ్డ కిలో 10 రూపాయలతో నుండి 16 రూపాయలు, బజ్జీ మిర్చి కిలో 40 నుండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అల్లం విషయానికి వస్తే పాత అల్లం 40 రూపాయలు, కొత్త అల్లం వచ్చేసి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. కొత్తిమీర విషయానికి వస్తే 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 80 రూపాయలతో నుండి 120 రూపాయలు. హైబ్రిడ్ కొత్తిమీర 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 70 రూపాయలతో నుండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పుదీనా 50 కట్టల పుదీనా వచ్చేసి 150 రూపాయలతో నుండి 160 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. తినే గుమ్మిడికాయ కిలో 5 రూపాయలు, బూడిది గుమ్మిడికాయ కిలో 3 రూపాయలతో నుండి 4 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. దోసకాయ కిలో 10 నుండి 18 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. వర్షం కారణంగా రేట్లోనే కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. కిలో మునక్కాయ వచ్చేసి 40 రూపాయలతో నుండి 55 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. లోకల్ టమాటో వచ్చేసి 10 నుండి 15 రూపాయలు, బెంగళూరు టమాటో 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఉర్లగడ్డల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు కిలో 15 రూపాయలు, పెద్ద ఉర్లగడ్డలు కిలో 30 నుండి 32 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. కిలో టెంకాయ 50 నుండి 55 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. గమనిక, చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి 11 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము. ఉదయం 5 గంటల ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి, రైతులందరూ కూడా గమనించగలరు. రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి, గ్రేడింగ్ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. రైతులందరూ కూడా మీరు పంపించే క్వాలిటీ బట్టి మీకు ధరలు నిర్ధారించబడతాయి. రైతులందరూ కూడా గమనించగలరు. నమస్కారం.